మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిట్టా సురేందర్ రెడ్డి గారు అని అనగానే బాన్ విత్ గోల్డ్ స్పూన్ అని చెప్పి పేరు సంపాదించుకున్నారు. అసలు మీ లైఫ్ స్టోరీ ఏంటి సార్? అంటే ప్రత్యేకించి ముందుగా మీ సుమన్ టీవీ వాళ్ళకు నమస్కారం. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ సుమన్ టీవీ ఇంకా కలకాలం దినదినాభివృద్ధి చెందాలి. న్యాయమైన నీతి వార్తలు, స్వచ్ఛమైన వార్తలు ప్రజలకు అందించి ప్రజల మనోభావాన్ని, ప్రజల ధైర్యాన్ని, తెలుగు ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తారు మీ సుమన్ టీవీ అని మేము విన్నాం. ఇకపోతే మీ అందరికి కూడా స్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర తెలుగు ప్రజలకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో మనం ఈ చర్చా కార్యక్రమం ప్రారంభిద్దాం. మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉన్నదో, ఎందుకు మీరు రాజకీయంగా ఎదగలేకపోయారు అంటున్నారా, ఎందుకు ప్రజలకు ఎందుకు చేరువ కాలేకపోయారని అడుగుతున్నారా? ఒకసారి స్పష్టంగా అడగండి శిఖర్ గారు. సార్, మీరు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా బ్యాక్గ్రౌండ్ బ్యాక్ బోన్ గా సపోర్ట్ గా ఉండి మీరు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి 4 కాన్స్టిట్యున్సీలకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వారు మీరు ఎందుకు రాజకీయాలలోకి ఎదగలేకపోయారు? కొన్నిసార్లు మనం అంటుంటాం, మనిషి గుమ్మడికాయంత ఉండగానే కాదు, ఒక ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలనేది మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నా శిష్యులు కూడా మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నా సన్నిహితులు, మిత్రులు కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేగా చాలామంది ఉన్నారు. అంటే సందర్భోచితంగా, సమయానుకూలంగా మేము ఎందుకో మరి మాకెప్పుడు కూడా ఇవేందో కార్పొరేటర్ కాంటెస్ట్ చేద్దామంటే మాకంటే ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాకు అవకాశం ఇవన్నీ కూడా చేయడం. అరే సురేందర్ రెడ్డి గారు ఒకవేళ కనుక రియల్ లైఫ్లో ఒక స్టెప్ ఇస్తే, కార్పొరేటర్ ఇంకేదో పోస్ట్ ఇస్తే ఆయన మనకి ఇబ్బంది కలుగుతాయి ఆయన వల్ల అనేటటువంటి ఒక విధానం వాళ్ళలో ఉండడం. మేము కూడా చిన్న తప్పిదాలు చేసినాం గతంలో. మేము కేశవరావు గారు నమ్ముకున్నాం, మా పిసిసి ప్రెసిడెంట్ గతంలో. అతని ద్వారా ఆయన బీఆర్ఎస్ పార్టీలో పోతే అక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మాకు వాళ్ళతో ఉన్నటువంటి తెలంగాణ అనుబంధం ఉన్నటువంటి విధానంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అక్కడ మేము ఏ రకమైనటువంటి పదవులను పొందలేకపోయినాం. బికాజ్ ఆఫ్ ఒకే కుటుంబం, ఒకే మాట మాట్లాడి తండ్రి కొడుకులు, మామాళ్ళు తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి మాలాంటి వాళ్ళకి ఎవరికి కూడా చిన్న పాత్ర పోషించలేటువంటి పరిస్థితి. ఒక మనిషి ఎదగడానికి ఒక స్టెప్ కూడా దొరకలే మా రోజులలో. అంటే అంత మూర్ఖంగా ప్రవర్తించి తండ్రి కొడుకులు ఆ పార్టీని గిప్పుట్లో పెట్టుకొని పాత వాళ్ళకే కార్పొరేటర్లు ఇవ్వడం, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కొటానికి ఎమ్మెల్యేలు ఇవ్వడం, ఈ రకంగా ఏంటంటే మాలాంటి సెకండ్ హాఫ్ లీడర్లు అందరినీ కూడా అణచివేయడం జరిగింది. హ్యాండ్ టు హ్యాండ్, మౌత్ టు మౌత్, ఎనీవేర్ ఎనీ సెంటర్, దట్ ఈస్ మై క్వాలిటీ. బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే, ఏం జరుగుతుంది నా పట్ల? అనుచిత ధోరణి. సురేందర్ రెడ్డి కనుక టికెట్ ఇచ్చినా, సురేందర్ రెడ్డి కనుక ఏ చిన్న అధికారం ఇచ్చినా కూడా సురేందర్ రెడ్డి మనం బీట్ చేయలేం. మాస్ లీడర్, ఇద్దరు మీద దేకో సురేందర్ రెడ్డి, ఉదర్ మీద దేకో సురేందర్ రెడ్డి, గల్లీ మీద దేకో సురేందర్ రెడ్డి అనేటటువంటి భావం మాలో ఉంటుంది. చావులో మేమే ఉంటాం, పెళ్ళిళ్ళలో మేమే ఉంటాం, ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ముందు ఉంటాం. మా ఆర్థికంగా కూడా డబ్బులు ఇప్పటివరకు కూడా మా చేతి నుండి ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేలు కూడా గెలిపించినాం. కార్పొరేటర్లకు గెలిపించే సత్తా, సామర్థ్యం మాకున్నది. మేమంటూ ఒక 10 మంది కార్పొరేటర్లకు ఫండ్ ఇచ్చి గెలిపిస్తాం. నిజంగా వీటి పేదవాడు ప్రజలకు పనికొచ్చేటటువంటి ఒక వ్యక్తి ఉంటే అతనికి ఫండ్ ఇచ్చి గెలిపించినాం. దేవుడు మాకు అన్ని వనరులు సమకూర్చిండు. కానీ మేము ఆ రకంగా ఎదగలేకపోయినాం. అంటే అవకాశం రాలేదు. కొంచెం ఏదో వాస్తు ప్రకారంగా, వాస్తు దోషం కూడా ఏదో అంటాం కదా, ఇంకా నీకు టైం రాలేదురా బాబు, ఏం నడిచానని అట్లాంటివి నడుస్తూ ఉన్నాయి. 2025 తర్వాత మీ సుమన్ టీవీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, ఇదర్ నై ఉదర్ నై, ఢిల్లీ మే अपन రాజ్యసభ బన్ కే ఆయేంగే. ఫిర్ ఎక్ బార్ మీ సుమన్ టీవీ ముందు కూర్చుంటున్నాం, మళ్ళీసారి రాజ్యసభ టికెట్ తీసుకొని వస్తా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఎనీవేర్ ఎనీ సెంటర్, దట్ ఈస్ సురేందర్ రెడ్డి ఈజ్ ఏ రాజ్యసభ మెంబర్. దిస్ ఇస్ మై కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో పోతుంది.